నేను వీడని నీడను నేనే అనే తరహాలో ట్రంప్ ఏదో ఒక అంశం మీద ఇండియా ఇలా గోకే కార్యక్రమం మొదలెట్టుకున్నాడు. అది కంటిన్యూ చేస్తున్నాడు, మొదలెట్టిన కార్యక్రమం కంటిన్యూ చేస్తున్నాడు. మళ్ళీ తాజాగా కూడా మాట్లాడాడు, ఇలా దీని వెనకాల కొందరి మోటివ్స్ ఉన్నాయని అన్యాపదేశంగా కాంగ్రెస్ను ఉద్దేశించి బైడెన్ను ఉద్దేశించి మాట్లాడాడు. బీజేపీ రియాక్ట్ అయింది. బహుశా బీజేపీ రియాక్ట్ అవటం కోసం ఆయన ఇలా మాట్లాడాడేమో అన్నట్టుగా రియాక్ట్ అయింది. ఎప్పుడో 2023లో లండన్ పర్యటనలో రాహుల్ ఫారిన్ ఇంటర్వెన్షన్ కోరుతూ అక్కడ చేసినట్టుగా చెబుతున్న వ్యాఖ్యలను బీజేపీ తెర మీదకి తీసుకొచ్చింది. ట్రంప్ రాహుల్ గాంధీ మాట్లాడింది ఆ సందర్భం ఏంటో నాకు ఇప్పుడు ఎగ్జాక్ట్గా లేదు, మీరు చెప్తే మాట్లాడచ్చు. ట్రంప్ విషయానికి వస్తే ఆయన నేను నేనే మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చినా మళ్ళీ వచ్చి అమెరికా అధ్యక్షుడయ్యాడు. వచ్చినప్పటి నుంచి ఇతర దేశాల మీద ఆయన ఎక్కువగా మాట్లాడుతున్నాడు, మెక్సికో మీద. ఆఖరుకు ట్రంప్ యొక్క ధోరణి ఎంత అసహనంగా తయారైందంటే వాషింగ్టన్ డీసీ మేయర్ కూడా విడగొట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇప్పటివరకు మెక్సికో గల్ఫ్, అది గల్ఫ్ ఆఫ్ మెక్సికో కాదు, లేదా పనామా కాల్వ కాదు, లేకపోతే కెనడా కలుపుకుంటాను ఇవన్నీ అన్నాడు కదా. వాషింగ్టన్ డీసీ వైట్ హౌస్ మాట వినడం లేదు, అందుకని ఇది కూడా నేరుగా మన పాలనలోకి తెచ్చుకోవాలి అని ఆయన ఒక ప్రకటన చేశాడు. సో అక్కడ మేయర్ ఏమో డెమోక్రాట్, ఆమె కొంచెం దాని మీద రియాక్ట్ కూడా అయ్యారు. అందుకని నేను చెప్తుంది ఏంటంటే ఆయన విడ్డూరంగా విపరీతంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకు తెలియదు కారణం. మనం భారతదేశానికి సంబంధించి ఇదిగో ఇదే ఈరోజు అన్నిట్లో అదే బ్యానర్ 21 మిలియన్ 21 మిలియన్స్ ఓటర్ టర్న్అవుట్ అనే పేరు పెంచడం అనే పేరుతో బైడెన్ హయాంలో సహాయం చేశారు. ఇది పరోక్షంగా అంటే కాంగ్రెస్కు సహాయం చేయడానికి అయ్యుండొచ్చు అనేది ఆయన అన్యాపదేశంగా సూటిగానే దాదాపు చెప్తున్నారు. రెండు విషయాలు దీని మీద కాంగ్రెస్ సమాధానం చెప్పింది, దేశంలో మీడియా కూడా రాసింది, అవి కూడా మనం మాట్లాడతాం. కానీ దానికంటే ముందు స్పష్టంగా కనబడేది ఏంటంటే కాంగ్రెస్ను బైడెన్ను ముడిపెట్టడం ద్వారా ఆయన బైడెన్ మీద కక్ష తీర్చుకుంటున్నారనేది ఒక పెద్ద సందేహం. ఎందుకంటే తను నేరుగానే హౌడీ మోడీ అని అమెరికాకు పిలిపించి మోడీకి ఎన్నికల ప్రచారం చేసి పెట్టారు. ఇంకా అందులో ఒక దేశ అధ్యక్షుడు ఇంకో అసలు ఇద్దరు అధ్యక్షులు అంతకుముందు లేదు. అది దాంట్లో బాహాటంగా తను ప్రచారం చేసి పెట్టినటువంటి పెద్ద మనిషి ఇంకెవరో ఎప్పుడో ఏవో నిధులు పంపించారు అని దాని గురించి పెద్ద చేయటం ఎందుకు? ఇప్పుడు నేను ఇందాక మీకు చూపించిన ఈ కథలోనే అమెరికన్ రిపోర్టర్ రాస్తున్నాడు ఏమని అంటే రష్యా నుంచి పుతిన్ స్టూజ్ ఆయన దాంట్లో ఖండించాడు కూడా. అది నన్ను అందరూ అంటున్నారు నేనేదో పుతిన్ తొత్తును అంటున్నారు, నేను పుతిన్ తొత్తును కాదు, నేను చాలా స్వతంత్రమైన వ్యక్తిని, వీళ్ళే చేశారు అని ఆయన ఈ మాట అన్నాడు. ఇక దీంట్లో మళ్ళీ రామాయణ అంబంలో కుంభం అని వీణారెడ్డి అనే ఆమె అప్పుడు తెలుగు అమ్మాయి అక్కడ ఆ యుఎస్ఎయిడ్ అనే దానికి ఆమె ఇన్ఛార్జిగా ఉన్నారు. సో ఆమె తన పదవీ కాలంలో చాలా గొప్పదని ఆమె అన్నారు. కాబట్టి ఇంక ఇప్పుడు ఏదొచ్చినా కానీ కాంగ్రెస్ బీజేపీలకు లేదా టీడీపీ వైసీపీలకే కదా మన దగ్గర. ఆ పద్ధతిలో కాంగ్రెస్ బీజేపీ దాడి ప్రారంభించింది. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం వీళ్లకు దేశభక్తి కాదు, వీళ్ళు విదేశాల సహాయంతో ఉంటున్నారని మేము పార్లమెంట్ సాక్షిగా చెప్పాం. ఇప్పుడు బైడెన్ ట్రంప్ చెప్పిన దాంతో అది రుజువైపోయింది అని వాళ్ళ అమితాబ్ అదే వాళ్ళు చెప్పేది. అదే నేను చెప్పేది, భారతదేశానికి అధ్యక్షుడు లేదా రాజ్యాంగమా లేదా ట్రంప్ చెప్తే అయిపోయింది అనేది ఒక మాట. రెండో మాట నేను చెప్పేదానికంటే ముందు మీకు ఇండియా టుడే ఏ విధంగా చూసినా కానీ మోదీకి ఏం వ్యతిరేకమైందని పేరు లేదు. USAID for voter turnout. Can ₹182 crore turn an Indian election? ఇది ప్రశ్న. 180 భారతదేశంలో ఎన్నికలకు 1,00,000 కోట్లు ఖర్చు అయ్యా, 1,50,000 కోట్ల అని చర్చ జరుగుతుంటే 182 కోట్లు 182 కోట్లతో బైడెన్ కానీ ఇంకొకటి కానీ దీన్ని మార్చగలరా, ఎంతవరకు సాధ్యమని వీళ్ళు ప్రశ్న. అసలు ఇప్పుడు ట్రంప్ లెక్క ప్రకారమే మాట్లాడదాం సార్. 1.35 లక్షల కోట్లు భారత ఎన్నికల వ్యయం అని ఆయన అన్నాడు. అమెరికా ఎన్నికల వ్యయం కన్నా ఎక్కువ అన్నాడు. అందులో 182 కోట్ల ఎంత సార్? సముద్రంలో కాకిరెట్ట. అది ఒక 182 కోట్ల కోసం భారతదేశం వాళ్ళని బెదిరించదు. అది పార్లమెంట్ అభ్యర్థి కనీసం 200 కోట్లు ఖర్చు పెట్టారని భారతదేశంలో మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇదేదో పక్కదో పట్టించేటటువంటి డైవర్షన్ టాక్టిక్స్ అని అర్థమవుతుంది. అయితే ఇంక చర్చ అంటూ మొదలైంది కాబట్టి ఒకరినొకరు అనుకోవటం మామూలే. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే జయరాం రమేష్ కూడా మాట్లాడారు,
దీని మీద ఎస్ఎం ఖురేషి కూడా మాట్లాడాడు, ఎలక్షన్ కమిషన్ మాజీ ప్రధాన Former ఎన్నికల CSE. కమిషనర్. ఇదంతా ఎప్పుడు జరిగిందంటారు? ఆయన కమిషనర్గా ఉన్నప్పుడు, అది 2012-14 మధ్యలో. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, మేము అప్పుడు అధికారంలో ఉన్నాము, మాకు నిధులు లేనట్టుగా మేము అమెరికా దగ్గరికి వెళ్ళి 182 కోట్లు తెచ్చుకోవాల్సినంత అవసరం మాకేమొచ్చింది, కాబట్టి ఆ డబ్బులంటే వచ్చి ఉండాలి, బీజేపీకే వచ్చి ఉండాలి, ఎందుకంటే మమ్మల్ని ఓడించి మోదీని గొప్పగా చూపించి, మోదీ అప్పుడు కూడా మ్యాడిసన్ స్క్వేర్ వెళ్ళారు, ఇవన్నీ చేశారు కదా. కాబట్టి ఇది ఒక అర్ధరహితమైనటువంటి ఒక ఇది ఉండొచ్చు. ఓటర్లను ప్రమోట్ చేస్తాము, లేకపోతే ఆరోగ్యం కల్పిస్తాము, లేకపోతే చిన్నప్పుడు గోధుమలు పంపిస్తాము, ఇట్లాంటి జోక్యానికి అమెరికా ప్రయత్నిస్తుంటుంది. అందులో 2 రకాల సహాయాలు కూడా ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఇక్కడికి వచ్చేసరికి మటుకు ఏదో ఒక విధంగా ఈ దేశంలో ఉన్న ప్రతిపక్షాలు విదేశాల ప్రభావంతో పనిచేస్తున్నాయని చెప్పడం అన్నది మోదీ ప్రభుత్వం యొక్క ఒక ప్రధానమైన నినాదంగా చేసుకున్నట్టుగా ఉంది. దానికోసం ఈ ట్రంప్ మాట్లాడింది ఉపయోగపడుతుందని వాళ్ళు అనుకున్నారు. ఇంకోటి కూడా ఉంది, గతంలో కూడా రాబర్ట్ మోయిన్హాన్ అనే అమెరికా మాజీ రాయబారి భారతదేశంలో తనున్న కాలాన్ని గురించి ఒక పుస్తకం రాశాడు. కేరళలో 1957లో కమ్యూనిస్టులు గెలుస్తుంటే వాళ్ళని ఆపడం కోసం మేము కాంగ్రెస్కు సహాయం చేసాము పరోక్ష పద్ధతిలో అని మోయిన్హాన్ అది రాశాడు. అంటే ఆ విధంగా చూసినా కాంగ్రెస్కు వ్యతిరేకంగానే కాంగ్రెస్కు అట్లనే చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఏ విధంగా చూసినా కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా వాడామనే రికార్డులో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇంకా ఒక చివరి విషయం, తాజా విషయం నేను చెప్పేది ఏంటంటే, డక్కన్ హెరాల్డ్ ఒకటే క్యారీ చేసింది. ఈ యుఎస్ఐడ్ అనేది బంగ్లాదేశ్కు ఉద్దేశించింది. ట్రంప్ చెప్తున్నటువంటి సమయము, షేక్ హసీనాను కూలదోసినటువంటి సమయం ఒకటే. సో ఈ డబ్బు అనేది, కాకపోతే ఇక్కడ ఉన్న ఆపరేషన్ ఇక్కడ నుంచి చేస్తుండొచ్చు, కానీ ఒక ఢాకా యూనివర్సిటీ ప్రొఫెసర్ చెప్పారు ఇది. దీన్ని మేము బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య రక్షణ కోసం ఉపయోగించాము. మనకు తెలుసు ఖచ్చితంగా బంగ్లాదేశ్లో వచ్చిన పరిణామాలు భారతదేశానికి అనుకూలమైనవి కాదు. అలాగే అక్కడ అధ్యక్షుడిగా తాత్కాలికంగా కూర్చోబెట్టిన యూనస్ అని ఆయన ప్రపంచ బ్యాంకు ప్రతినిధి, ప్రపంచ బ్యాంకులో ప్రత్యక్షంగా పనిచేశాడు ఆయన అందులో. రెండోది, వాళ్ళు వచ్చినప్పటి నుంచి భారతదేశానికి వ్యతిరేకంగా, బీజేపీ భాషలో హిందువులకు వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తున్నారు. అందువల్ల ట్రంప్ బంగ్లాదేశ్లో చేసిన ఆపరేషన్ను భారతదేశంలో చేసినట్టుగా చెప్తున్నారా అనే ఒక సందేహం కూడా కలుగుతుంది. మీరన్నదానికి చిన్న కొనసాగింపు, చెప్పండి. మీరన్నదానికి కొనసాగింపు. ఫారిన్ ఇంటర్వెన్షన్ అనేది, ప్రత్యేకించి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఇంటర్వెన్షన్ అనేది ఇందిరాగాంధీ హయాం నుంచే ఉందని లోగడ నుంచి కేజీబీ, ఇందిరాగాంధీ క్యాబినెట్లో మాట్లాడుకున్న విషయాలు కేజీబీకి గంటలో వెళ్ళిపోయేవాట. ఇప్పుడు చాలా సమస్య వాసు గారు, మీకు ఒక తరహా సమాచారం మీద, నా దగ్గర 2వ తరహా సమాచారం ఉంటుంది. ఖచ్చితంగా ఈ మోయిన్హాన్ అనేవాడే రాశాడు, అమెరికా ఇచ్చిన అణుపరికరాన్ని తెచ్చి ఇక్కడ పెట్టాం మేము అని చెప్పి. అలాగే కమ్యూనిస్టులను ఓడించడానికి మేము ఎవరెవరికి ఏమేం చేసామని. ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా ఇంకెవరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, అప్పటికే ఆర్ఎస్ఎస్ వాళ్ళు విదేశాలకు ఏదో అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు మనకు ఉపయోగపడతారు, పంపించండి అని రాశారని. ఇంకా కొంచెం ఇవన్నీ రకరకాల వికీలీక్స్ చేసిన ప్రస్తావన సిఐఏ మాజీ ఏజెంట్ సిఐఏ వాళ్ళు రాశారు. వికీలీక్స్ బయటకు వచ్చినప్పుడు అందులో వందల వేల రహస్యాలు బయటపడ్డాయి. బీజేపీ వాళ్ళు ఉన్నప్పుడు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళు అమెరికాతో చాలా దగ్గరగా ఉన్నారు, అనేక విషయాలు పంచుకున్నారు. అసలు ఎవరెవరు కలవచ్చు, ఎవరెవరు కలవకపోవచ్చు, మీరు నేను స్టూడియోలో బుర్ర పగలగొట్టుకున్న చాలా విషయాలు వాళ్ళు అక్కడ చాలా ముందస్తుగా మాట్లాడుకున్నారు. ఈ వికీలీక్స్ అనేవి యూపీఏ ఉన్నప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, అనుకూలంగా ఉన్నప్పుడు అంటే మోదీ గారు అక్కడికి వెళ్తే ఎందుకు అంత హడావుడిగా వెళ్ళారు మోదీ గారు? ఉదాహరణకు ట్రంప్ అనేవాడు ఇంకా వచ్చి కుర్చీలోనే కూర్చోలేదు. అప్పటికి వెళ్ళిన వాళ్ళు ఎవరు? నెతాన్యాహు ఒకడు వెళ్ళాడు, జపాన్ అధ్యక్షుడు ఒకడు వెళ్ళాడు, జోర్డాన్ ముగ్గురు తొత్తుల కింద లెక్క పూర్తిగా. ఆ పరంపరలో వెళ్లాల్సినంత కర్మ పట్టిందా భారతదేశ ప్రధానమంత్రికి? ఇంత పెద్ద దేశం ప్రతిష్టాత్మకమైంది కాబట్టి దాన్ని బట్టి నేను మోదీ ట్రంప్కి లోపడిపోయి ఉన్నాడు ఆయన అంటే ఒప్పుకుంటారా? కుదరదు కదా. ఇది మనకు అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలు. రెండవది, తప్పకుండా ఎవరైనా చేస్తుంటే దాన్ని చేయొచ్చు. ఇప్పుడు వెంటనే ఇప్పుడు తెలుగు వాళ్ళేమో వీణారెడ్డి గురించి, ఇంకొకరేమో దాని గురించి. ఒకటి నిజం, అమెరికా ప్రపంచమంతా ఇట్లాంటివి చేస్తుంది, రష్యా కూడా చేస్తుండొచ్చు, చేస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు కదా. మీరు నేను అంటాం కాదు, రిపబ్లికన్లు డెమోక్రాట్లు ఒకరినొకరు అనుకుంటున్నారు. కాబట్టి ఈ సమయంలో నేను అంటుంది ఏంటంటే, జయరాం రమేష్ ఒక మాట అన్నాడు, ఎవరు చెప్పేది వాళ్ళు చెప్దాము, కానీ ఒక శ్వేతపత్రం ప్రకటించండి. ఎన్జిఓల మీద చాలా నిషేధాలు విధించారు, అనేక మంది మీద ఆరోపణలు చేశారు కదా.
మరి ఎందుకు ఎప్పుడు లీకులు తప్ప ప్రభుత్వం అధికారికంగా జాబితా ప్రకటించదు? ఉదాహరణకు విశ్వ హిందూ పరిషత్కి ఒక 5,000 శాఖలు ఉన్నాయి అమెరికాలో, చాలా గొప్ప అంటారు. ఈ శాఖలు ఎవరు నడుపుతున్నారు, ఈ శాఖలకు నిధులు ఎవరు ఇస్తున్నారు అనేది అది చెప్పరు. కాంగ్రెస్ ఉంటే ఇది చెప్పదు. దీనివల్ల ఉపయోగం లేదు కదా. నా ఉద్దేశంలో నిజంగా ప్రకటించండి. ఇప్పుడు సంగతి తాజాగా అడుగుతున్నాను నేను, అదాని అవినీతి కుంభకోణం బయటపడినా కానీ ఎందుకు ట్రంప్ చర్య తీసుకోలేదు? ఎందుకు నిజానిజాలు తేల్చడానికి ఒక కమిషన్ ఎందుకు వేయలేదు? అదానిని ఎవరికి లింకు పెడుతున్నారు? ఇవన్నీ బహిరంగంగా జరుగుతున్నవే, ఏం పెద్ద రహస్యమైనవో లేకపోతే పరిశోధనలు జరగడం లేదు. నిజం చెప్పాలంటే నేను మీకు నిజం చెప్తున్నాను వాసు గారు, వైట్ హౌస్లో అప్పుడు జరిగిన అదేది ఆ హోటల్ నిక్సన్ హయాంలో వాటర్ గేట్ స్కాండల్ ప్రపంచాన్ని కుదిపేసింది. మీడియా అంటే చాలా యోధుల్లాగా, కానీ ఇప్పుడు నేను నిన్న మొన్న కూడా చాలా ప్రముఖమైన వార్తా సంస్థలు ఇవన్నీ సందర్శిస్తున్నా, మీడియా నిర్జీవం నిస్తేజం చేయబడింది. ట్రంప్ చెప్పాడు, మోదీ చెప్పారు, అమిత్ మాలవ్య చెప్పారు, జైరాం రమేష్, ఇవి తప్పితే వీళ్ళు రంగంలోకి దిగి ఇప్పుడు నేను మీకు చెప్తున్నా